Cancer Healer Center, a new beginning. SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ క్షణక్షణం ఉత్కంఠగా మారింది. సొరంగంలో చిక్కుకున్న 8 మందిని కాపాడే ప్రయత్నాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్లోకి భారత సైన్యం కూడా ఎంటర్ అయింది. సికింద్రాబాద్ నుంచి ఇంజనీరింగ్ రెజిమెంట్ టాస్క్ ఫోర్స్ టన్నెల్ ప్రాంతానికి బయలుదేరింది. వారి వెంట ఆర్మీ వైద్య బృందం కూడా ఉంది. టనల్లో చిక్కిన వారిని బయటకు తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్, సింగరేణి బృందాలు శ్రమిస్తున్నాయి. టనల్లోకి వెళ్లొచ్చిన బృందాలు సొరంగం కూలిన ప్రాంతంలోకి మాత్రం వెళ్లలేకపోయారు. అక్కడికి వెళ్లే దారిలో మోకాలు లోతున బురద ఉండడంతో సహాయక చర్యలకు విఘాతం కలుగుతోంది. సొరంగం దగ్గర పరిస్థితిని ఎన్డీఆర్ఎఫ్ కేంద్రానికి చెప్పడంతో ఆర్మీని రంగంలోకి దింపారు. బురదను పైప్ల సాయంతో తొలగించే ఏర్పాట్లు చేస్తోంది ఆర్మీ. టన్నెల్లో సహాయక చర్యలపై మాట్లాడారు ఎన్డీఆర్ఎఫ్ డిప్యూటీ కమాండర్ సుకేందు. సొరంగంలో 13.5 కిలోమీటర్ల వరకు రెస్క్యూ టీమ్స్ వెళ్లినట్టు చెప్పారు. అక్కడి నుంచి టన్నెల్ శిథిలాలు బురదని దాటుకొని వెళ్లడం సవాల్గా మారిందన్నారు. ప్రస్తుతం నీరు బురదని బయటకు తీసుకున్నామన్నారు. ఇప్పటి వరకు టన్నెల్లో చిక్కుకున్న వారి ఆచూకీ గుర్తించలేదన్నారు. రెస్క్యూ ఆపరేషన్కి చాలా టైం పట్టే అవకాశం ఉందన్నారు. ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిందన్నారు మంత్రి జూపల్లి. సహాయక చర్యలను వెంటనే ప్రారంభించామన్నారు. ప్రమాదంలో ఎక్కడా మానవ తప్పిదం లేదని స్పష్టం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామని చెప్పారు. టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ సైన్యం సాయం తీసుకున్నట్టు చెప్పారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సువర్ణ సంకల్పం సాకారమవుతోంది. యాదగిరిగుట్ట సువర్ణ సోపుతో దేదీప్యమానం కాబోతోంది. సువర్ణ రాజగోపురాన్ని లక్ష్మీ నారసింహుడికి అంకితం చేసే మహోత్సవం మరి కాసేపట్లో జరగనుంది. స్వర్ణ గోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. పీఠాధిపతి రామానుజీయర్తో కలిసి సంప్రోక్షణకు హాజరవుతారు. మహా సంప్రోక్షణ కోసం ఈవో భాస్కర్ రావు పర్యవేక్షణలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. రేపు ఏపీ అసెంబ్లీ భేటీ కానుంది. ఉదయం 10 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజర్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడతారు. ఎల్లుండి గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ఉంటుంది. ఈ నెల 26న శివరాత్రి, 27న ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. 28న జరిగే కేబినెట్ భేటీలో బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి అదే రోజు బడ్జెట్ను సభలో ప్రవేశపెడతారు. మార్చి 3న బడ్జెట్పై సభ్యులు చర్చిస్తారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చల్లబడ్డారు. పార్టీ మారాలన్న ఆలోచనని ఉపసంహరించుకున్నారు. సీఎం రేవంత్తో చర్చల తర్వాత మెట్టు దిగారు. కాంగ్రెస్లోనే కొనసాగుతారని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థికి ఇచ్చిన మద్దతుని కూడా విడ్రా చేసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కోసం ప్రచారానికి సిద్ధమయ్యారు. ఇక కోనప్ప యూటర్న్ పాలిటిక్స్తో క్యాడర్ గందరగోళంలో పడిపోయింది. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి పాదయాత్రగా వెళుతున్నారు. వెంకటాపురంలో మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి శ్రీశైలానికి పాదయాత్రగా బయలుదేరారు. ఇప్పటికే శ్రీశైలానికి 5 సార్లు పాదయాత్ర చేసిన శబరి ఎంపీగా ఎన్నికైన తరువాత తొలిసారి వెళుతున్నారు. మహాశివరాత్రి వేళ భక్తులు శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తుతున్నారు. వందలాదిగా పాదయాత్ర చేస్తూ స్వామివారి దర్శనం కోసం అడవుల గుండా సాగుతున్నారు. ఎండను కూడా లెక్క చేయకుండా వృద్ధులు, చిన్నారులు పాదయాత్రగా శివుడి సన్నిధికి తరలి వస్తున్నారు. భక్తుల శివనామస్మరణతో అడవులు మారుమోగుతున్నాయి. శ్రీశైలం మల్లన్న స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరవుతున్నారు ఏపీ మంత్రి ఆనం. వేడుకల్లో భాగంగా 5వ రోజు ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. మంత్రి వెంట ఎమ్మెల్యే రాజశేఖర్ కూడా వెళ్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా నిన్న మయూర వాహనంపై దర్శనమిచ్చిన స్వామివారు ఇవాళ రావణ వాహనంపై భక్తులను కటాక్షిస్తారు. ఏపీలో గందరగోళం నడుమ గ్రూప్ 2 ఎగ్జామ్స్ సాగుతున్నాయి. కాసేపటి క్రితమే పేపర్ 1 ఎగ్జామ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 12:30 గంటలకు అది ముగుస్తుంది. ఇక మధ్యాహ్నం 3 నుంచి 5:30 గంటల వరకు పేపర్ 2 ఎగ్జామ్ ఉంటుంది. ఈ పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 175 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలకు 100 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రేవంత్ సర్కార్ రాహుల్ ట్యాక్స్ వసూలు చేస్తోందని ఆరోపించారు. వసూలు చేసిన డబ్బంతా ఢిల్లీకి పంపుతున్నారన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలాగే కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తోందన్నారు. మోదీ నాయకత్వంలోనే దేశం సుభిక్షంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా ఆయన ఇప్పటికే ఆదిలాబాద్ వెళ్లారు. జనసేన అధినేత పవన్ పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టే వారిపై చర్యలకు డిమాండ్ చేశారు కార్యకర్తలు. ప్లాన్ ప్రకారం పోస్టులు పెడుతున్న వారిపై చర్యల కోసం బాపట్ల జిల్లా చీరాల పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. అసభ్య పోస్టులు పెట్టే వెబ్సైట్లను నిషేధించి నిర్వాహకుల్ని కఠినంగా శిక్షించాలంటూ కోరారు. కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలం మోటూరులో పర్యటించారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. మినుము పంటపై కలుపు పిచికారితో కలుపు మరింతగా పెరగడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భక్తుల ఆందోళనతో పంటను పరిశీలించేందుకు శాస్త్రవేత్తలు అక్కడికి వెళ్లారు. రైతులతో మాట్లాడి కలుపు మందు పనితీరును తెలుసుకున్నారు. బర్డ్ ఫ్లూ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు తగ్గి వ్యాపారులు అల్లాడుతున్నారు.
చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుందన్న భయం పోగొట్టేందుకు నానా కష్టాలు పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లిలో వెన్కోప్ కంపెనీ ఆధ్వర్యంలో చికెన్ ఎగ్ మేళా పెట్టారు. చికెన్ గుడ్లు తింటూ మాకేం కాలేదు, మీకు కూడా ఏం కాదు, తినండి ప్లీజ్ అంటూ అవగాహన కల్పిస్తున్నారు. కమ్మర్పల్లిలో చికెన్ ఎగ్స్ ఉచితంగా ఇవ్వడంతో జనమంతా ఎగబడ్డారు. తిరుపతి జిల్లా నాగలాపురం యూనియన్ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ చేతివాట ప్రదర్శించాడు. బ్యాంక్ గోల్డ్ లోన్ ఖాతాలపై కన్నేసి సొంత అవసరాలు తెచ్చుకున్నాడు. బ్యాంక్ లో తాకట్టు పెట్టిన బంగారాన్ని బయట వారికి ఇచ్చి సొమ్ము చేసుకున్నాడు. బయట కంపెనీల్లో తాకట్టు పెట్టి 2,35,00,000 కాజేశాడు సూర్యతేజ. డీజే ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ములుగు జిల్లాలో అడవి జంతువులు పంటల్ని ధ్వంసం చేస్తున్నాయి. గ్రామ శివార్లోని పంటలపై దాడులు చేస్తూ బీభత్సం చేస్తున్నాయి. అడవి పందుల దాడితో మొక్కజొన్న పంట దెబ్బతినడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. చేతికొచ్చిన పంట ధ్వంసం కావడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడవి జంతువుల బారి నుంచి కాపాడాలని వేడుకుంటున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం చెక్పోస్ట్ దగ్గర కర్ణాటక మద్యాన్ని పట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. 30 బాక్సుల్లో తరలించిన 1,25,000 విలువైన టెట్రా ప్యాకెట్స్ ని సీజ్ చేశారు. మద్యం తరలించిన వాహనాన్ని స్టేషన్కి తరలించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు మొదలుపెట్టారు ఎక్సైజ్ పోలీసులు. పెద్దపల్లి జిల్లా పందళ్లకు చెందిన ఒక రైతు కోతుల నుండి పంటను కాపాడుకునేందుకు వినూత్నంగా ఆలోచించాడు. మొక్కజొన్న పంటను నాశనం చేస్తూ ఉన్న కోతులను భయపెట్టేందుకు కొండముచ్చుల ఫ్లెక్సీలు తయారు చేశాడు. పంట చుట్టూ కొండముచ్చుల ఫ్లెక్సీలు పెట్టాడు. ఇప్పటి వరకు పంటను ధ్వంసం చేసిన కోతులు కొండముచ్చుల భయంతో పరారయ్యారు. యువ రైతు ఐడియాను తోటి రైతులు ఫాలో అవుతున్నారు. జాతీయ విద్యా విధానంపై తమిళనాడు సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము జాతీయ విద్యా విధానం అమలు చేయబోమని మరోసారి తెగేసి చెప్పారు. ఎన్ఈపీ అమలు చేస్తే రాష్ట్రానికి 2,000 కోట్ల రూపాయలు వస్తాయని కొందరు చెప్పడాన్ని తప్పుపట్టారు. 10,000 కోట్ల రూపాయలు ఇచ్చినా ఒప్పుకునే ముచ్చటే లేదని స్పష్టం చేశారు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళకు భక్తులు పోటెత్తుతున్నారు. కుంభమేళా ముగిసేందుకు మరో 3 రోజులే మిగిలి ఉండడంతో భక్తులు భారీ సంఖ్యలో మేళాలో పాల్గొని పుణ్యస్నానాలు చేస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 26న మహాశివరాత్రి రోజు కుంభమేళా ముగియనుంది. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకి భక్తులు పోటెత్తడంతో భారీ ఎత్తున వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాల కోసం వచ్చిన లక్షలాది మంది భక్తులు రహదారులపై చిక్కుకున్నారు. వాహన రాకపోకలకు అంతరాయం కలిగినట్లు ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. మహాకుంభమేళాతో యూపీ సత్తా ఏంటి ప్రపంచానికి తెలిసిందన్నారు సీఎం యోగి ఆదిత్యనాథ్. ఇప్పటి వరకు 60 కోట్లకు పైగానే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారన్నారు. కుంభమేళా నిర్వహణ తీరును ప్రపంచం తప్పగొడుతోందని చెప్పారు. దేశ రాష్ట్ర అభివృద్ధిని ఇష్టపడని వారే మహాకుంభమేళాపై విమర్శలు చేస్తున్నారని సీఎం తెలిపారు. ఢిల్లీలో ఫిట్ ఇండియా సండే సన్ సైకిల్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్నారు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ. పోరాడాలనే ప్రధానమంత్రి సందేశాన్ని ప్రచారం చేస్తున్నారు ఆయన. ఈ కార్యక్రమంలో యువకులు భారీగా పాల్గొని సైక్లింగ్ చేశారు కేంద్ర మంత్రితో పాటు. ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో అపోలో టైర్స్ నిర్వాహకులు మ్యారథాన్ నిర్వహించారు. ఈ మ్యారథాన్ ను భారత క్రికెటర్ రహానే, బ్యాడ్మింటన్ కోచ్ గోపిచంద్ జెండా ఊపి ప్రారంభించారు. మ్యారథాన్ లో యువకులు ఉత్సాహంగా పాల్గొని రన్ చేశారు. అపోలో టైర్స్ మ్యారథాన్ కేవలం రేస్ కాదు, మానవ స్ఫూర్తి అన్నారు రేస్ డైరెక్టర్ నాగరాజ్. చంద్రహాస్ హీరోగా నటించిన సినిమా బరాబర్ ప్రేమిస్తా. ఈ సినిమాలోని రెడ్డి మామ పాటను విడుదల చేశారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. సురేష్ గంగుల రాసిన పాట బాగుందని విన్నవారందరూ మెచ్చుకుంటున్నారని తెలిపారు డైరెక్టర్ సంపత్ రుద్ర. సీసీ క్రియేషన్స్, ఏవిఆర్ మూవీ వెండర్స్ నిర్మిస్తున్న సినిమా ఈ బరాబర్ ప్రేమిస్తా. భారత్ పాకిస్తాన్ జట్లు మరోసారి ఢీ కొట్టేందుకు సిద్ధమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీలో దుబాయ్ వేదికగా ఇవాళ మధ్యాహ్నం 2:30కు మ్యాచ్ ప్రారంభమవుతుంది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో ఓడిపోవడంతో ఈసారి పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకోవాలని కసితో ఉంది రోహిత్ సేన. అటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. Cancer Healer Center, a new beginning.